పర్సనల్ జూమ్ మీటింగ్ ఉందో పర్సనల్ జూమ్ ఎవరికైతే ఉందో దీనిలో ప్లస్ పాయింట్ ఫస్ట్ ప్లస్ పాయింట్ చెప్తున్నా 6 to 7 o'clock 6 to 7 అంతే కదా 6 to 7 o'clock ప్రోగ్రామ్ పెడతాం క్లియర్ గా ఓకేనా ఇది ఒక ప్లస్ పాయింట్ రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ జూమ్ మీటింగ్ ని మీరు వీక్లీ 3 to 4 times ఎంత CEO కనెక్ట్ చేసుకోండి CEO ఓకేనా CEO అంటే ప్లాన్ ప్లాన్ చేసుకోండి అంటే రోజు ఎపిసోడ్ ప్లాన్ చేసుకోండి మీరు మార్నింగ్ పెడతారా నైట్ పెడతారా మీ ఇష్టం మీ టీమ్ లో తెలవాలి ఎందులో మీ టీమ్ లో తెలవాలి మీ టీమ్ లో ఏం తెలవాలి ఈ రోజు ఖచ్చితంగా ఈ టైంలో పక్కా CEO ఉంటుంది దీనివల్ల ప్లేస్మెంట్ చెప్పిన కొత్త వాళ్ళు వచ్చారు ప్లాన్ చెప్పిన రావాలకి దీనివల్ల ఏమవుతుంది కొత్త మీటింగ్ ప్రమోట్ చేస్తారు ఎంత బాగుంటారు దీంట్లో ప్లాన్ ప్రెజెంటేషన్ లో నీటి ప్రొఫెషనల్ చెప్పండి అది కూడా ఒక మెచ్యూర్డ్ లీడర్ అవుతుంది అంటే సిల్వర్ కావచ్చు బ్రాంజ్ కావచ్చు దీనివల్ల ఏంటంటే ఆ మెచ్యూర్డ్ వాళ్ళు ప్లాన్ చేయడం వల్ల ఇంకా అవుతారు ఇంకా మైండ్ స్టార్ట్ చేసుకోవచ్చు కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అవుతారు కానీ ఎవరైతే కనెక్ట్ చేసే వ్యక్తులలో ఖచ్చితంగా లాస్ట్ లో మాట్లాడాలి లాస్ట్ లో పక్క మాట్లాడాలి మనం ఒక స్టార్ మినిమం స్టార్ చెప్తున్నాను ఇది ఈ సీయూ కనెక్ట్ ఎంత వీక్లీ 3 to 4 times దీనివల్ల మీకు స్మార్ట్ వర్క్ అయితే హార్డ్ వర్క్ అవుతుందా స్మార్ట్ వర్క్ అవుతుంది చాలా స్మార్ట్ వర్క్ అవుతుంది ఒక ప్లాన్ కోసం ఎక్కడ ఉంటామో పోయి ఈ సీయూ ప్లాన్ చేసి అయిపోతుంది ఈ జూమ్ మీటింగ్ మీరు వాడినా వాడకపోయినా అంతే డబ్బులు కట్టాలి తెలుసా వాడకపోయినా కట్టాలి వాడినా వాడకపోయినా ఖచ్చితంగా కట్టాల్సిందే ఈ సీయూ ఒకటి రెండోది ఈ సీఓ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఫీడ్బ్యాక్ అంటే ప్రొడక్ట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఖచ్చితంగా ఒక 4-5 టెస్ట్ తీసుకొని క్లియర్గా అది హోమ్ కేర్ కావచ్చు పర్సనల్ కేర్ కావచ్చు ఆ రికార్డ్ చేసుకోండి వీడియో మీ సీఓ మీరు రికార్డ్ చేసుకోండి ఆ సీఓ ఎవరైతే లీడర్ మాట్లాడాడో ఆ రికార్డ్ అప్డేట్ ఆయన ఏం చేశాడు ఆయన ప్రమోట్ చేసుకుంటాం దానివల్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతుంది ప్లస్ పాయింట్ చెక్ చేసుకోండి మూడో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే సీఓ కనెక్ట్ చేసినప్పుడు సీఓ వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రాలేదు ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు రాలేదు అప్పుడు ఏం చేయాలి మీరు ప్రొడక్షన్ అనేది ఇవ్వండి అలా ఇది కొత్త వాళ్ళు ప్రొడక్షన్ కోసం ఏం చేస్తున్నాడు పెద్ద మీటింగ్ లో పోతేనే తెలుసు వాళ్ళకి 60 క్యాప్సూల్స్ ముందేసుకోవడం ఎంత వేసుకోలేదు వాళ్ళకి మీరు ఒక ఫోన్ చేసిండు కాల్ అవుతుంటే అదే చార్ట్ లో ఏముంటుంది క్లియర్ గా ఆఫ్టర్ ఫుడ్ బిఫోర్ ఫుడ్ ఏం పియమన్నాడు ఈ ఏమి సార్ అంటారు సార్ చిన్న అమ్మాయికి అనుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు ఎంత కాదు అర్థం కాదు ఆ కస్టమర్ మనం మాట్లాడి వేసుకొని చెప్పొచ్చు క్లియర్గా ఎందుకంటే ఎవరు కూడా నాలెడ్జ్ లేదు పాపం తెలుసుకోవాలి నేర్పే మన పరంతి కదా ఈ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ మనం ఇవ్వచ్చు గ్రూప్ లో ఏదో టీమ్ లో ఇవ్వచ్చు దీంట్లో ప్లస్ పాయింట్స్ కావాలి జూమ్ మీటింగ్ పర్సనల్ ఉండడం వల్ల ఈ ప్లస్ పాయింట్స్ టీమ్ డెవలప్ అవుతుందా తగ్గుతుందా రోజుకి డెవలప్ అవుతుంది ఇది ప్లస్ పాయింట్ చెక్ చేసుకోండి మీకు ఏదైనా ఒకవేళ స్టాండర్డ్ ఉన్నారు స్టాండర్డ్ టీమ్ ప్రమోట్ చేసుకున్నారు మీ జూమ్ మీటింగ్ ప్లాన్ చేసుకుని క్రౌడెడ్ ఎవరైతే ఉన్నారో క్రౌడెడ్ ప్లాన్ చేసుకొని ఆయన కొంచెం హోప్ ఇప్పి అనుకోని హోప్ కల్పించవచ్చు మీ జూమ్ మీటింగ్ లో మీ పర్సన్ నేను జూమ్ మీటింగ్ పెడుతూ మీరు కనెక్ట్ అవుతారు మరి మీ మీటింగ్ మీరు ఎందుకు చేసుకోవద్దు మీ మీటింగ్ మీరు చేసుకోవాలంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చేసుకుంటారు అర్థమైందా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చేసుకోండి మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చేసుకోవాలి ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తీసుకుంటే మీ డెవలప్ కూడా ఏమనిపిస్తుంది నేను కూడా పర్సనల్ చేయాలి పర్సనల్ డిసైడ్ కావాలి డిసైడ్ అవుతాను అలా కదా ఇట్లా మీకు ఈ ప్లస్ పాయింట్స్ రాసుకోండి జూమ్ మీటింగ్ వల్ల ప్లస్ పాయింట్స్ ఇవి దీన్ని మీరు పర్సనల్ చేసుకుంటే ఏదైతే టీం తగ్గుతుందో పెరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్